రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ విలువ మరో దఫా పెరగనుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పెంపు కావడంతో ప్రజల్లో స్వల్ప వ్యతిరేకత ప్రారంభమైంది. ఫిబ్రవరి 1 నుంచి పెంచిన ధరలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో మొత్తంగా రిజిస్ట్రేషన్ ఆదాయం సుమారుగా ఏటా 5,000 కోట్ల వరకు ఉంటుంది. ఒక తిరుపతి జిల్లాలోనే 750 కోట్లు ఈ ఏడాది అంచనా కాగా ఇప్పటికే రీచ్ అయినట్లు ఆ శాఖ వర్గాల ద్వారా సమాచారం. ప్రస్తుతం ఉన్న ధరలను 10 నుంచి 25% పెంచనున్నారు. అటు పల్లెలతో పాటు పట్టణాల్లోనూ ఈ ధరలు పెరగనున్నాయి. పల్లెల్లో భూముల ధరలు పెరిగితే అటు రైతులకు సామాన్యులకు కాస్త ఇబ్బందికర పరిస్థితులు. వారు ఏదైనా రుణం తీసుకోవాలన్నా తాకట్టు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. ఆ తాకట్టు రిజిస్ట్రేషన్ ధరలు కూడా కాస్త పెరగనున్నాయి. ఇలా రైతులు మధ్యతరగతి వర్గాలు రిజిస్ట్రేషన్ విలువతో కాస్త భారమే. అయితే రాష్ట్ర ఆదాయం అంతంత మాత్రం ఉన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పెంచక తప్పని పరిస్థితి. ప్రతి సంవత్సరం ధరలను రివిజన్ చేయాల్సి ఉంది. పెరిగిన చోట తగ్గించడం, తగ్గిన చోట కాస్త పెంచడం, అట్లా అనుకూలం ఉన్న ప్రాంతాల్లో పెంపుదలకు ఇటు ప్రభుత్వం చొరవ తీసుకునే పరిస్థితులు కాగా ఈ పెంపు సామాన్యులను నడ్డివిడిచేదిగా చెప్తున్నాయి. గతంలో జగన్ పెంచిన సమయంలో కూటమి నాయకులు ముఖ్యంగా తెదేపా విమర్శలు చేసింది. ప్రస్తుతం ఈ ధరలు ఎలా పెంచుతాయని ప్రతిపక్షాలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వాదనగా ఉంది. తాను మీడియాలోనూ ఇదే తీరుగా ప్రశ్నించారు. ప్రస్తుత పెంపు ధరలు సుమారుగా 10 నుంచి 25% అంటే సుమారుగా 1000 కోట్ల మేరగా ఆదాయం సమకూర్చిన ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం 25-26లో 1000 కోట్ల భారం ప్రజలపై పడుతుందన్నమాట. ఒక్కొక్క జిల్లా నుంచి సుమారుగా 100 కోట్ల నుంచి 150 కోట్ల భారం పడనుంది. ఇలా ఏటా 1000 కోట్ల అదనపు భారం సుమారుగా 6,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఆదాయం రానుంది. చిన్న చిన్న గ్రామాలు, చిన్న చిన్న పట్టణాలు, మేజర్ పంచాయతీల్లో భూముల ధరలు పెరగడంతో రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా భారం పడనుంది. ఇటు మధ్యతరగతి ఏదైనా కుటుంబ అవసరాలకు, పెళ్ళి, ఇతర చదువులకు అమ్మాలన్న చాలా ఇబ్బందికర పరిస్థితులు. పెంపుతో ఒక్కొక్కరికి వేలల్లోనే భారం పడనుంది. ఈ భారం మధ్యతరగతి జీవనాన్ని అధోగతి చేసే పరిస్థితులు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏ ధరలు పెంచమని చెప్పినా ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్చిందన్న అభిప్రాయాలు కూడా కొందరి నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రభావం ఎలా ఉంటుందో వేచి చూడాలి. మరి ధన్యవాదాలు.